నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మానవహారం చేపట్టిన అన్ని వర్గాల కార్మిక సంఘాలు. బీసీలకు పెద్దపీట వేయటంపై కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది పేర్కొన్న చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చిలోగా బి గ్రేడ్ లో ఉన్న బ్యాంకులలో ఏ గ్రేడ్ కు తెచ్చే విధంగా కృషి చేస్తాము పేర్కొన్న చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు వారిచే తయారు చేయించిన గోడ పత్రికను ఆటోలకు అతికించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ శాతం ప్రమాదాలు నగర ప్రాంతాల్లో ఆటోలు ద్విచక్ర వాహనాల ద్వారా జరుగుతున్నాయని, వాటిని అరికట్టే దిశగానే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విధమైన గోడ పత్రికల ద్వారా ఆటోలో ప్రయాణించే బడి పిల్లలకి ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన రోడ్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్ కింద చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున ఆటో వాళ్ళతో గత వారం నుండి కొన్ని మీటింగ్స్ పెట్టించాము. ఈ సేఫ్టీ రిలేటెడ్ రూల్స్ రిలేటెడ్ కూడా కొంచెం అవగాహన కల్పించాము. తర్వాత మా డిఎస్పీ చిత్తూరు గారికి, ట్రాఫిక్ సిఐ నిత్య గారికి చెప్పుకొని ఈరోజు ఆటోస్కి కొంచెం అవేర్నెస్ పోస్టర్స్ పెట్టుకొని ఇన్నోగ్రేట్ చేస్తున్నాము. ఒక గ్యాప్ లేకుండా కూడా ఇది జస్ట్ రోడ్ సేఫ్టీ కాకుండా నైట్ టైం మన బస్ స్టాండ్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేసి మాకు ఎలాంటి ఎవరైనా చూసినా, వేగబౌట్స్ చూసినా మా కంట్రోల్ రూమ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్లస్ వాళ్ళకి కూడా పోలీస్ తరఫు నుండి ఎలాంటి హెల్ప్ కావాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా కొంతమంది ఆటోస్లో ఇది స్కూల్ పిల్లలు కూడా ఓవర్లోడింగ్ చేసుకొని పోతున్నారు. సో దాంట్ రిలేటెడ్ కూడా మాట్లాడాము. అది కూడా తగ్గించడానికి మాట్లాడుతున్నాము. ఇంకొకటి అంటే కొంచెం ఈ నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ ఆటో తగ్గించిన తర్వాత వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సరిగా నడవాలి, ప్లస్ ట్రాఫిక్ ప్రకారంగా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అది కూడా కొన్ని మీటింగ్స్ చేసుకొని ఆటో యూనియన్తో కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు, రోడ్ సేఫ్టీని ప్రయారిటీగా తీసుకొని స్పెషల్లీ టౌన్లో ఈ యాక్సిడెంట్స్ తగ్గించుకోవడం. దాంట్లో మెయిన్లీ ఏం చూస్తున్నాము, 2 వీలర్స్ ప్లస్ ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది కూడా ఫోకస్ చేసుకొని ఇప్పుడు 2 వీలర్స్లో మన వాట్సాప్ గవర్నెన్స్లో ఈ చలానా కూడా స్టార్ట్ చేశాము. కొంచెం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన తరఫు నుండి జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాము. సో మీడియా ద్వారా కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము చిత్తూరు జిల్లాకి 2 వీలర్స్ వల్ల ఎక్కువ ఫేటల్, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు చూస్తే ఈ స్టార్టింగ్లో చేసినప్పుడు ఒక 5 to 10% కూడా లేదు హెల్మెట్ కంప్లైన్స్ చిత్తూరులో. ఇంకా ఒక 10-15% వరకు ఇప్పుడు ఉన్నాము. ఇంకా కొంచెం ఈ మీడియాది హెల్ప్ తీసుకొని, ఆటో అసోసియేషన్ హెల్ప్ తీసుకొని, వేరే స్టేక్ హోల్డర్స్ది కూడా హెల్ప్ తీసుకొని అది దాన్ని ఒక 100% వరకు తీసుకువెళ్ళాలి. అది ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ. కానీ ఇది మీరు చూస్తే ఓన్లీ పోలీసింగ్ సబ్జెక్ట్ లేదు. కొంచెం మన తరఫు నుండి ఎంత మేము చలానా కట్టినా, ఎన్ఫోర్స్మెంట్ చేసినా అవేర్నెస్ తీసుకువచ్చేసేసి పిల్లలతో మాట్లాడుకొని స్కూల్ కాలేజెస్లో కూడా మాట్లాడుతున్నాము, పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నాము. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కుటుంబంకి ఎంత నష్టం జరుగుతుంది. సో అవి అంతా చూసుకొని అది ఎన్ఫోర్స్మెంట్ కాకుండా కొంచెం అవేర్నెస్తో పెట్రోల్ బంప్స్తో మాట్లాడుకొని ఇది ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ కంపల్సరీ చేయడం అన్ని రకాలుగా మేము ట్రై చేస్తున్నాము. దీని గురించి చిత్తూరు నగరాన్ని చీమల దండు ఏరుపెక్కించింది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఐటియుసి, సిఐటియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలతో, బ్యాంకు ఉద్యోగులతో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల
వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఐటియుసి, సిఐటియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలతో, బ్యాంకు ఉద్యోగులతో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక గాంధీ విగ్రహం కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు రామనాయుడు మాట్లాడుతూ ఇప్పటికైనా వ్యతిరేక విధానాన్ని రద్దుపరచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తయారు చేయడానికి పార్లమెంటులో బలం ఉంది కాబట్టి, మంది బలం ఉంది కాబట్టి చట్టాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల కోసం 44 చట్టాలు తయారు చేసుకుంటే ఆ 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకోవడం అనేది కార్మికులకి గొడ్డలు పెట్టిగా తయారవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లేదా బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ అవుట్ సోర్సింగ్ గా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పెట్టుకున్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు పక్క చెప్పింది 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి. ఇవన్నీ చేయకుండా 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. అలాగే రైతాంగ వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు కూడా తయారు చేశారు. నల్ల చట్టాలను 4 కోట్లను రద్దు చేయమని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈరోజు ప్రజల్లో వీధులకు వస్తున్నారు. ఈ యొక్క హెచ్చరిక నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలా, 4 కోట్లు రద్దు చేసి 44 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పర్మిట్ చేయమని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెకి అందరూ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఐక్యత తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము చిత్తూరు జిల్లా ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు, మా టీయూసీ రాష్ట్ర అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మేము పాల్గొని ఈ యూనియన్ ను బలపరిచాలని చూస్తున్నాము. గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న మోడీ పాలనలో కార్మికులు ఎలాంటి సహకారము, వాళ్ళ కష్ట సుఖాలను సరిగ్గా చూసుకోలేదు. కానీ ఈ రోజు యూనియన్ అంతా, ప్రతి యూనియన్ ఒకటిగా అయిపోయేసి, ఆశా యూనియన్ కానీ, ఏటీసీ కానీ, సిటీసీ సంస్థలు కానీ, ప్రతి ఒక్క యూనియన్, బ్యాంకింగ్ కానీ, స్కూల్ కానీ, ఆశా కానీ ప్రతి ఒక్కరు కలుసుకుని ఈ రోజు పోరాటం చేస్తున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చిలోగా బి గ్రేడ్ లో ఉన్న బ్యాంకులు ఏ గ్రేడ్ కు తెచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చిత్తూరు బ్యాంకు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి చేసిన రుసుగులు పూడ్చడానికి దాదాపు 20 నుంచి 25 కోట్ల ఆర్థిక భారం భరించాల్సి వస్తుందని, దాన్ని సరిచేసి నాబార్డ్ నుంచి ఆర్బీఐకు సహకార బ్యాంకులు అప్పగించబడ్డాయని, ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి బస్సులు తొలగించడానికి పాలక మండలి సభ్యులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. సంవత్సరం ప్రతిసారి ఆప్కా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు సెంట్రల్ బ్యాంక్. ఇన్స్పెక్షన్ అయిన మరుసటి రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ పెట్టి ఆ ఇన్స్పెక్షన్ లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలని బోర్డులో అప్పుడు జనరల్ బాడీకి మేము వివరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిన్నటికి ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఈ రోజు జనరల్ బాడీకి ఈ సమస్యలన్నీ వాళ్ళు ఇన్స్పెక్షన్ లో ఏమైతే ఐడెంటిఫై చేశారో ఆ విషయాలను జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఈ రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ జరుపుతున్నారు. సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడైతే గత 6 నెలలుగా అయితే ఏం సమస్యలు లేవు, కానీ అంతకుముందు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కరెక్షన్ చేయమని అడుగుతున్నారు. 1 by 1 ఇప్పటికే చేశాము. ఒక 8 నెలలుగా ఇంకా కూడా కొంచెం చేయాల్సినట్టు ఉన్నాయని చెప్పారు. చేస్తామని చెప్పినాము. దాదాపు ఒక 40 అంశాల మీద వాళ్ళు పూర్తిగా డిఫాల్ట్ కాదు కానీ స్లైట్ డిఫాల్ట్ రాశారు. ఇప్పటికి అది కరెక్షన్ చేసినా కాబట్టి, లేకపోతే అప్పుడు చాలా పూర్తి డిఫాల్ట్ ఉన్నాయి ప్రీవియస్ బోర్డులోటి. సో అవి కరెక్షన్ చేయాలని బాధ్యత మంది కాబట్టి చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే బిజినెస్ పెరిగింది, లాభంలోకి రాలేకపోతామేమో చెప్పలేను, వస్తామో అని చెప్పలేను, కానీ చాలా నష్టాల్లో ఉండింది. ఎంతో కొంత
ఎట్లా చెప్పాలి, తెలుగులో అయితే తెపరాయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఒక 1000 కోట్ల వ్యాపారం పెంచడం జరిగింది. ఆ దానికి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా నబార్డు నుంచి ఆర్బీఐకి వెళ్ళిపోయింది ఈ బ్యాంకులన్నీ కూడా. ఆర్బీఐ సిస్టమ్స్ ప్రకారం ఖచ్చితంగా మేము ఫాలో కావాలా. ప్రతి విషయానికి 1కి 50 రూల్స్ వచ్చేసాయి. వాటి ఏ మాత్రం మనం ఓవర్లుక్ చేసినా, సరిగా పాటించకపోయినా ఫైన్ ఇంపోజ్ చేస్తా ఉన్నారు. బ్యాంక్ ఒక్కసారి ఫైన్ కడితే బ్యాంక్ యొక్క పురోగతి అంటే ప్రోగ్రెస్ లో చాలా ఆటంకాలు వచ్చేస్తాయి. ఇప్పటికే కొన్ని తప్పులు జరిగాయి గత మోడల్లో, దానికి వల్ల ఫైన్ వేసిండారు. ఆ ఫైన్ నేను లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. డైరెక్టర్స్ లోని ఇవ్వడము ఇవన్నీ తప్పులు అనమాట. ఏముంది సార్ ఇస్తేనే అది చట్ట ప్రకారం తప్పు, తీసుకున్న కరెక్ట్ కట్టేస్తే ప్రాబ్లం లేదు, అది చేయలే, దాని మీద ఫైన్ వేశారు. సో దాన్ని ఏదో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదో కొన్ని అవి చేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను, సక్సెస్ అయితే అవ్వదు, లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒక 50 రూపాయలు. కడితే నాకున్న వెసులుబాటు చాలా వరకు పోతాయి. నేపథ్యంలో కష్టపడుతున్నాము. సిఆర్ఐలు అన్ని కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. రేపు మార్చికి రికవరీని ఎట్టలేదో 97% తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. దానివల్ల కొంతమంది కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. తప్పదు, ఈ బ్యాంక్ ఇలా నడవాలంటే ఎవరో కొంత నొప్పించక తప్పదు. ఎవరినో కొంచెం డబ్బులు కట్టేస్తే మార్చి తర్వాత ఈ బి క్లాస్ ఉన్న బ్యాంకు ఏ క్లాస్ పోగలిగితే ఎంతో కొంత వెసులుబాట్లు వస్తాయి. ఈ బి నుంచి సికి పోయిందంటే పూర్తిగా మనకున్న రైట్స్ చాలా పోతాయి. ఏ క్లాస్కి వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం. బీసీలకు పెద్దపీట వేయటంపై కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేస్తోందని చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్ర ప్రధాన గ్రంథాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఆశీర్వాదం వల్ల తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు పూర్తి స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడతానని, త్వరలోనే పంచాయతీ స్థాయిలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి సిబ్బంది కొరతను పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియపరిచారు. ఈ సందర్భంగా గ్రంథాలయం సిబ్బంది, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఆయనను సన్మానించి అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మరి డిసెంబర్ 11వ తారీఖున నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వారి ఆశీర్వాదంతో, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి సహకారంతో, అదేవిధంగా 4వ తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆశీర్వదించారు. ముఖ్యంగా గ్రంథాలయాలు అనేది జ్ఞానాన్ని పెంపొందించేటివి. ఆ యొక్క గ్రంథాలయాల్ని ఒక సమృద్ధితో ముందుకు నడిపించాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మాత్యులు అదే ఆలోచనతో ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, కుప్పం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలోనే మరి డిజిటల్ లైబ్రరీని మొన్న 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కూడా కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి అదేవిధంగా అన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి 71 గ్రంథాలయాలు ఉన్నాయి. మరి మండల కేంద్రాలు అన్నింటిలో ఉన్నాయి. అదే గ్రేడ్ 1 లైబ్రరీ 4 చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి, వీటన్నింటినీ కూడా డిజిటల్ లైబ్రరీలు చేసే దాంట్లో, ప్రణాళిక రూపకల్పన చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం. గురవారెడ్డి గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా చిత్తూరులో బాధ్యత సందర్భంగా వారి నా హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గురవారెడ్డి గారు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. తెలుగుదేశం పార్టీకి పూర్తి సమయం పనిచేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారి ఆశీస్సులతో వారిని ప్రతిష్టాత్మకటువంటి జిల్లా స్థాయి సంస్థకు చైర్మన్ గా నియమించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. 3 పార్టీల కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. గురవారెడ్డి గారి ఇప్పుడు బాధ్యతలు 3 జిల్లాల కలయికతో ఈ బాధ్యతలు ఇస్తున్నాం. ఎందుకంటే 3 జిల్లాల బాధ్యత ఇది. ఎందుకంటే మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి జిల్లా కానీ.
సో కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ హిట్ అవుతుందో ఈ యొక్క లైబ్రరీ కూడా ఆయన ఆధ్వర్యంలో సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. అదే పనిగా ఆయనకి ఈ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటికీ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేడు ఈ జిల్లాలో బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుంది. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత, ఇది బాధ్యత అంటే విద్యారంగం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఏ కుటుంబమైనా ఆ ఇంట్లో ఒక చదువుకున్నోడు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక నానుడి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో విద్య ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట రాష్ట్రం కానీ సమాజం కానీ సుభిక్షంగా ఉంటుంది. సో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ లైబ్రరీని రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీల కంటే ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకోవాలని నేను ఆయన్ని ఆకాంక్షిస్తున్నా. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్తూరు నగరం గిరింపేట శ్రీ దుర్గమ్మ దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ శివగామిని సమేత చిత్తంబేశ్వర స్వామికి ముందస్తు ఉత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్తూరు నగరం గిరింపేట శ్రీ దుర్గమ్మ దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శివగామిని సమేత చిత్తంబేశ్వర స్వామి వారికి ముందస్తు ఉత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీ శివగామి అంబికా సమేత చిదంబరేశ్వర స్వామి దేవస్థానము గిరింపేట చిత్తూరు. ఈ శివాలయమునందు శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవములు 12 రోజులు మిక్కిలి వైభవంగా జరుగుతున్నది. అందులో భాగంగా మొన్న మంగళవారం నాడు కళ్యాణోత్సవం జరిగి ఈ రోజు రథోత్సవం జరుగుతున్నది. బ్రహ్మోత్సవం ఈ రోజు 7వ రోజు కాబట్టి రథోత్సవం స్వామి అమ్మవార్లు రథంలో ఊరేగింపుగా వచ్చుతున్నారు. భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంగా జరిపించుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జాతీయ సదస్సుకు చిత్తూరు విద్యార్థి కె యుగవర్ధన్ ఆహ్వానం అందుకోవటం గొప్ప విషయమని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక మిట్టూరుకు చెందిన యువవర్ధన్ అపోలో విశ్వవిద్యాలయంలో బీటెక్ తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్న పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశ సాంకేతిక అభివృద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుందన్న అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఈ సదస్సు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 5 రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 200 పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల సీఈఓలు, 50కి పైగా జాతీయ స్థాయి మంత్రులు, అనేక సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి విభాగం నుండి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత వహిస్తూ యుగవర్ధన్ హాజరు కావటం అరుదైన అవకాశమని ఎమ్మెల్యే విద్యార్థిని అభినందించారు. చిత్తూరు టీడీపీ ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు టెలిఫోన్ కాలనీ నగర ఆరోగ్య కేంద్రంలో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఉచిత వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు ప్రాంతాల ముస్లిం సోదరీమణులు పాల్గొన్నారు. तो जैसा ही आप फजर से वहां से मुजरिफा से मुंतकिल करके आप जाके सीधा कंकरी मारेंगे कलेक्टर की बिल्डिंग रहती है वो बिल्डिंग में सीधा ग्राउंड फ्लोर को आएंगे. वहां से आपको एक सीधा रास्ता, इसमें कोई भी पैसा नहीं दिया जाएगा. आप उसमें बैठेंगे, फिर जाको बिंदाउन से हरम के पास 100 नंबर गेट के पास आपको छोड़ देती. वहां पे जाके आप तवाफ जियारत और फिर वो लाके आपको वापस बिंदाउन के पास छोड़ देंगे. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ నిన్నటి రోజు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్ గారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి హేళనగా మాట్లాడాడు. అయ్యా వెంకటయ్య గౌడ్ గారు, మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడడం కానీ, ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు. నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు
మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా. ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం. మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు. మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు, ఎక్కడ అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమరన్న గారు. అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది, నేనేదో పెద్ద హీరో అవుతాను అని మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో నేను అనుకునేస్తా, నేనేదో చేస్తానంటే ఏంది అనుకునేది? కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకుడిని విమర్శిస్తే ఈ డోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం. లేదు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటాడు కదా, ప్రతిపక్ష పాత్రను పోషించు, మాదేమన్నా డెవలప్మెంట్స్ ఏమంటే మాట్లాడతాం. ప్రతిసారి రోడ్లకు అడ్డం పడింది ఎవరు? శాంక్షన్ రోడ్లకి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు? మా కైకల్ రోడ్డు ఏదైతే రామచంద్రం రోడ్డు ఉందో ఆ రోడ్డు నడితే ఎవరు కంకర తోలుకొని పోయింది. కంకర ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో అడిగితే చెప్తారు ఎవరు తోలింది కంకర అంటే రోడ్డుకు తోలిండే కంకరని. ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటి చేయందున కూడా మీకు అందరికీ తెలుసని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అయ్యా ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు, నీకు వయసు ఎంత నాకు తెలియదు, కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండింది. బీసీ బిడ్డ, దళితులు. ఇంకోటి ఏమరా అంటే అది అక్రమం అంటావు. అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు, నీ పని కాదు అది. నీ మారి ఎగరాలంటే నీకంటే ఎక్కువ ఎగరతాం మేము. నువ్వు నిజంగా మొగోడైతే నన్ను ఏదో వాగినావు కదా అక్రమాల గురించి, ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ బంక్ దగ్గర అయితే మొగోడైతే నన్ను తొలగి జేసీబీ తీసుకురా. నన్ను అన్నావు కదా ఏం పిక్కుంటారా పిక్కోనే, దీని పిక్కు నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా. ఆ షాప్లో నేను తీర్చి చూస్తాము. నీ మారి మేము గొర్రె దాటంతా దాటము. ఎందుకు తెలుసా? దానికన్నా అధికారులు ఉన్నారు, చట్టం ఉంది, ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు. కాబట్టి నాకు చట్టం ప్రకారం చట్టం చేస్తూ ఉంది పని. మొన్నటికి మొన్న కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేమేమైనా వచ్చినాం అక్కడ, వాళ్ళకి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా, ఎందుకంటే వాళ్ళు కడుపు కొట్టారు, మాకు ఇష్టంలే. నీ మాదిరి అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టించేస్తుంటారు తెలుసా నీకు? జ్ఞానం ఉంది కాబట్టి, ప్రజలు బాగోగులు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి. ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి, ఎమ్మెల్యే గారి గురించి, అవినీతి గురించి. అది మర్చిపోయినావా? అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తిరుమల లడ్డు, పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర కలియ వెంకటేశ్వరి తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని, దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదాని కోసమే ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు. కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు, క్షమించరు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు, పర్వాలేదు చేస్తాము. లేనిపోయి అవాకు జవాకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మరియు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన పలమనేరు జనసేన పార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మరియు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన పలమనేరు జనసేన పార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ పసుపులెట్టి దిలీప్, జనసేన నాయకులు జిల్లేడి అరుణ్, రూరల్ మరియు పంజాని అధ్యక్షుడు నాగరాజ్, రాంపాల శివ, రాజు, మాధవ, చైతు యాదవ్, జనార్దన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు
పలమనే నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశమును ఒక మీటింగ్ వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. దానిలో మన శాసనసభ్యులు గారు మాట్లాడిన పదాలు అయితే చాలా వల్గర్గా ఉంది. ఒక పెద్ద మనిషి పలమనే నియోజకవర్గ జిల్లాలో రాష్ట్రంలోనే అమర్నాథ్ రెడ్డి గారు అంటేనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఆయన వాళ్ళ తండ్రి గారు అప్పట్లోనే ఎమ్మెల్యేలుగా చేసి మన అమరన్న గారు కూడా సర్పంచ్ నుంచి గ్రామ స్థాయి నుంచి ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిలాగా ఎదిగి 5 సార్లు ఎమ్మెల్యేగా అయితే ఈయన మొన్న ఒక్కసారి ఎమ్మెల్యేగా అయిన దానికి నేను ఓడిస్తాను, మీ తాత పేరు చెప్పుకుంటాను, మీ నాన్న పేరు చెప్పుకుంటారని మాట్లాడడం నిజంగానే వినే వాళ్ళందరికీ పలమనే నియోజకవర్గ ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉంది ఆయన మాటలు. దయచేసి మరొకసారి మీ పార్టీ కార్యవర్గం అయితే మీరు దాని గురించి మాట్లాడుకోండి. ఊరికే అమరన్న గారి గురించి కానీ కూటమి నాయకుల గురించి, కూటమి పార్టీ గురించి, అలానే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం నిజంగా అసలు హాస్యాస్పదంగా ఉంది మీరు మాట్లాడుతుంటే. గత 5 ఏళ్ళలో మీరు ఏమేమి చేశారు, మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కొక్కరు సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి మీరు ఎమ్మెల్యే గారు మీ స్థాయి వరకు ఏమేమి పనులు చేశారో, ఒకసారి ఏమేమి చేస్తున్నారో అన్ని ప్రజలందరికీ తెలుసు. అమర్నాథ్ రెడ్డి గారు గత 7 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 5 సార్లు గెలిచారు. ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. ఆయనకి పోలిక ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో మాట అన్నారు, 3 జెండాలు వేసుకున్నాడు, 3 కండువలు వేసుకున్నారు. మీ ఊర్లో ఒక పిచ్చి కుక్క వచ్చిందంటే మీరు 10 మంది పంపిస్తాం, మీరు 20 కొడతారా? అప్పుడు మీ స్థాయి మీరు అర్థం చేసుకుని మీ ఎక్కడికి వదిలేస్తున్నాను. రేపు పొద్దున్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కూటమి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ మనోగతాన్ని మీరు ఆలోచించుకుని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని నిర్దేశించి మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఆయన స్థాయికి, ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అది ఆయన స్థాయికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అనుభవించి అదేవిధంగా రాయలసీమకు ఇంత పెద్ద దిక్కుగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడటం ఆయన స్థాయికి తగదని మా జనసేన తరపున మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా కూటమి నాయకులు, కూటమి పార్టీలు ఇదని చెప్పి కూడా వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడారు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాము. మా నాయకుడు, మా అధినేత, మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పడటం రాష్ట్రం అంతా చూసింది. యావత్ రాష్ట్రమే కాదు, దేశంలో కూడా ఎంపీలను అందించి దేశంలో కూడా ఎన్డీఏ కూటమి రావడానికి ముఖ్య కారకుడైన మా నాయకుడిని కూడా మాట్లాడి కొంతమంది స్థాయి లేని వాళ్ళు, అసలు ఆయన స్థాయికి వీళ్ళ స్థాయికి వీళ్ళ చిట్టాలు ఇస్తే ఆ చిట్టాలే చేతులు పడిపోతాయేమో, అలాంటి వాళ్ళు కూడా మా నాయకుడిని మాట్లాడారు. దయచేసి మీ స్థాయి ఎంతో చూసుకోండి. మా నాయకుడికి మాకు తెలుసండి, మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేయాలో మాకు అన్నీ చేస్తున్నారు. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదండి. మా కుటుంబం, ఒక కుటుంబంలో అన్నదమ్ములు సక్రంగా లేరండి. అదేవిధంగా మా కుటుంబంలో మా ఉమ్మడి నాయకులు మమ్మల్ని అందరినీ కరెక్ట్గా చూసుకుంటారు. ఒకవేళ హెచ్చు తగ్గులైనా మేము కలుసుకొని పోతాం, కానీ మీరు భుజాలు తట్టుకోని అవసరం లేదండి. దయచేసి మీరుగా ఉండండి. మీరు ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇంతకు ముందు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని ప్రతి ఒక్క మీ చిట్టా విప్పి చూపించాల్సిన అవసరం చాలా దగ్గరలో ఉందనేసి మరీ తెలియజేస్తున్నాం. దయచేసి మీ అదుపులో మీ నోరుని ఎప్పుడైతే మీరు మాట్లాడాలో, అంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడినది, దయచేసి మీరేం మాట్లాడాలో అది గమనించి మాట్లాడుకుంటారని మరీ కోరుతున్నాం. తిరుమల పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం కేరళకు చెందిన సిపిఐ నేత విమల్తో కలిసి శ్రీవారిని నారాయణ దర్శించుకున్నారు. దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ పరిధిలో తాము ఉండాలన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల నమ్మకాన్ని బజారున పడేయొద్దని హితవు పలికారు. మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి, కావాలంటే కత్తులతో దాడి చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ భక్తుల మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి అని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి వెళ్ళి. అదే చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు
పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నాను, కోట్లాది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. బ్లడ్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది. ఆయన పాత ఈవోని ఎస్కేప్ చేయడానికి ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అందరూ యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం. బట్ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేయబాకండి. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మానవహారం చేపట్టిన అన్ని వర్గాల కార్మిక సంఘాలు. బీసీలకు పెద్దపీట వేయటంపై కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. పేర్కొన్న చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చిలోగా బి గ్రేడ్ లో ఉన్న బ్యాంకులలో ఏ గ్రేడ్ కు తెచ్చే విధంగా కృషి చేస్తాము. పేర్కొన్న చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.